హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద దాదాపు 71% నీటితో నిండి ఉంది కాబట్టి మన గ్రహాన్ని బ్లూ ప్లానెట్ అని పిలుచుకుంటాం. కానీ అంతరిక్షంలో ఒక వింత గ్రహం ఉంది. అక్కడ అసలు నేల అనేదే లేదు. అవును, మీరు విన్నది నిజమే. నాసా శాస్త్రవేత్తలు గుర్తించిన TOI 1452b అనే ఈ గ్రహం మొత్తం అంతులేని సముద్రంలో నిండి ఉంది. మన భూమి కంటే ఇది 5 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. అక్కడ నేల లేదు, కొండలు లేవు, కేవలం కొన్ని వేల కిలోమీటర్ల లోతున్న మహాసముద్రం మాత్రమే ఉంది. అసలు ఈ వాటర్ వరల్డ్ ఎక్కడుంది? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అక్కడ ఏం కనిపెట్టింది? ఈ స్పేస్ ఫీచర్లో సముద్రాల గ్రహం దాచుకున్న అద్భుతాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ వింత గ్రహం మన నుండి సుమారు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రోకో నక్షత్ర మండలంలో ఉంది. మాంట్రియల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు మొదట దీన్ని గుర్తించారు. ఇది ఒక జంట నక్షత్రాల చుట్టూ తిరుగుతోంది. విషయం ఏమిటంటే, ఈ గ్రహం తన నక్షత్రానికి హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అంటే అక్కడ ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా వేడి లేదు, మరి చల్లగానూ లేదు. సరిగ్గా నీరు ద్రవరూపంలో ఉండటానికి అనుకూలమైన వాతావరణం అక్కడ ఉంది. దీనివల్ల ఆ గ్రహం మొత్తం ఒక భారీ నీటి గుంటలా మారిపోయింది. మన భూమి మీద ఉన్న నీరు మొత్తం భూమి బరువులో కేవలం 1% కంటే తక్కువ ఉంటుంది. కానీ TOI 1452b బరువులో అక్షరాల 30% కేవలం నీరే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఇది ఒక రకమైన నీటి గోళం అన్నమాట. మన భూమి మీద ఉన్న మొత్తం సముద్రాల కంటే ఈ గ్రహం మీద ఉన్న నీరు 1000 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం లోపలి భాగం మొత్తం మంచు ఇంకా ద్రవ రూపంలో ఉన్న నీటితో నిండి ఉందని నాసాకు చెందిన టెస్ట్ శాటిలైట్ డేటా ద్వారా తెలిసింది. ఇక అక్కడ సముద్రం లోతు కొన్ని వేల కిలోమీటర్లు ఉండవచ్చు. అది ఊహించుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. ప్రస్తుతం ప్రపంచం మొత్తం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ టెలిస్కోప్ ఆ గ్రహం యొక్క వాతావరణాన్ని పరిశీలిస్తోంది. అక్కడ మేఘాలు ఎలా ఏర్పడుతున్నాయి, అసలు ఆ సముద్రపు నీటిలో ఏ మూలకాలు ఉన్నాయి అనే విషయాలను ఇది బయటపెట్టబోతోంది. ఒకవేళ అక్కడ కేవలం నీరు మాత్రమే ఉంటే ఆ గ్రహం ఒక భారీ స్టీమ్ బాత్ లాగా ఉండి ఉండవచ్చునని కొందరు అంచనా వేస్తున్నారు. అక్కడ ఉండే గాలి పీడనం మన భూమి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణ మనుషులు అక్కడ అడుగు పెట్టడం దాదాపు అసాధ్యం. ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు సూపర్ ఎర్త్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది పరిమాణంలో మన భూమి కంటే 70% పెద్దది. ఒకవేళ భవిష్యత్తులో మనం అంతరిక్ష ప్రయాణాలు చేయగలిగితే నీటి వనరుల కోసం ఇలాంటి గ్రహాలు మనకు ఎంతో అవసరం. కానీ ఇక్కడ భూమి లేదు కాబట్టి మనం అక్కడ ఉండాలంటే సముద్రం మీద తేలే భారీ నగరాలను నిర్మించాల్సి ఉంటుంది. ప్రకృతి తన వింతైన సృష్టిలో ఒక్కో గ్రహాన్ని ఒక్కోలా మలిచింది. ఒకచోట నిప్పు వర్షం కురిస్తే మరొక చోట ఇలా అంతులేని నీటిలోకం ఉండటం నిజంగా ఒక అద్భుతమే. ఈ విశ్వం అంతులేని రహస్యాల నిలయమని TOI 1452b ద్వారా మనకు తెలుస్తోంది. నీరు అంటే ప్రాణం, మరియు అంత నీరు ఉన్న చోట ఇంకా ఏముంది? అది కేవలం ఒక విశాలమైన నీటి గోళమా, లేక సముద్రం అడుగున అంతు చెక్కని అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇచ్చే డేటాతో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఆశిద్దాం. అప్పటి వరకు TOI 1452b అంతరిక్షంలో మెరుస్తున్న ఒక అందమైన నీటి అద్భుతంలాగే మిగిలిపోనుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అంతులేని సముద్రాల గ్రహం TOI 1452b మీకు ఎలా అనిపించింది? ఒక్క అడుగు నేల కూడా లేని ఆ లోకంలో మీరు ఉండగలరా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ స్పేస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.